ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు సంబంధించి 26,000 రూపాయల జీతాల పెంపుపై ఒక అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఒక్కొక్కటిగా ఇక్కడ స్టిక్ చేసి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆశా వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చని పక్షంలో నిరవధిక సమ్మెను వెనకాడబోమని చెప్పేసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ మనకైతే ప్రకటించారు. 7 ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్లకు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కనీస వేతనము 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. చలో విజయవాడ ఆందోళనలో భాగంగా మనకు ధర్నా చౌక్ నిర్వహించినటువంటి మహాధర్నాలో ఆమె మాట్లాడుతూ ఇక్కడ ధర్నాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆశలు వచ్చాయని ధనలక్ష్మి మాట్లాడుతూ రోజోకో యాప్ తెచ్చి తమతో విరామం లేకుండా పనిచేస్తున్నట్లు ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వకపోవడంతో ఇక్కడ దారుణంగా ఆశా వర్కర్లలో ఇక్కడ సమానంగా పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కేవలం 4,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. కేంద్రం రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు సిబ్బంది జీతాలకు సంబంధించి నామమాత్రపు నిధులు కేటాయిస్తూ చేతులు దులిపేసుకుంటున్నాయి. మరోపక్క విద్య వైద్య రంగాలకు సంబంధించి కార్పొరేట్ సంస్థలకు సంబంధించి అప్పగిస్తున్నారని మండిపడుతున్నారు. ఇక్కడ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ సిహెచ్ నరసింహారావు గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించిన జీతాలు పెంచుకున్న ప్రభుత్వము ఆశా వర్కర్ల వేతనాల పెంపుపై నిర్లక్ష్యం వహించడం అన్యాయం అని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు మనకు రామ్ భూపాల్ మాట్లాడుతూ ఆశా వర్కర్లతో 24 గంటలు వెట్టి చాకిరీ చేస్తూ కనీస వేతనాలు ఇవ్వకపోవడంతో తగదన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కార్మికులకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి అన్ని రకాల సేవలపై అమలు చేయాలని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ అంగన్వాడీలకు సంబంధించి ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం జీతాలు అనేవి 26,000 రూపాయలు పెంచాలి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకపోతే కనుక మనం ఇక్కడ నిరవధిక సమ్మె అనేది చేస్తారని చెప్పేసి, అలాగే స్ట్రైక్స్ చేస్తారని చెప్పేసి ఇక్కడైతే ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఇక్కడైతే చెబుతున్నారు ధనలక్ష్మి గారు. సో ఇక్కడ దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళు ఇచ్చినటువంటి 9 డిమాండ్లు యాక్సెప్ట్ చేశారు. ఇంకా మళ్ళీ మనకు ఈ జీతాలకు సంబంధించినటువంటి డిమాండ్ అయితే ఉంది. అలాగే మనకు ప్రతిపక్షాలు కూడా ఏంటంటే ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి జీతాలు పెంచుతారని చెప్పేసి ఇప్పటి వరకు పెంచలేదే అని చెప్పేసి కూడా అయితే అక్కడ అసెంబ్లీలో అయితే చాలా వరకు అయితే ఫోర్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే మేము ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి జీతాలు అయితే పెంచమని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. తప్పనిసరిగా దీనిపైన డెసిషన్ అయితే తీసుకుంటామని చెప్పేసి చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అనేది మనం అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ కార్యదర్శి కూడా ఏంటంటే చెప్తున్నారంటే 26,000 రూపాయలు పెంచితేనే మేము లేదంటే కనుక సమ్మె అనేది స్టార్ట్ చేసి మేము విరమించేదే లేదు సమ్మె అని చెప్పేసి చెబుతున్నారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చింది లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.